స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల మా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి బైబిల్ తరగతిని నూతన సంవత్సరంలో ప్రభా మొట్టమొదటిసారిగా కలిగి ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కృప చేత ఈ బైబిల్ తరగతుల్లో చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, దేవుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మరి ఈ క్లాసులో కూడా ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించమని వేడుకుంటూ ఈ తరగతిని మాకు అందరికీ దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప చేత చివరి ఘట్టానికి వచ్చాం. ఈ రాత్రి 13 అంశాలలో చివరి అంశమైనటువంటి ప్రసంగించుట, బోధించుట అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది మనకు పేజ్ నెంబర్స్ 234 నుండి 239 వరకు, 234 పేజీ నుండి 239 పేజీ వరకు ఈ చివరి అంశం అనేటువంటిది ఉంది. తీసారా? 234 పేజీ. ఈ అంశంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. దీన్ని మామూలుగా ప్రసంగ శాస్త్రం అని కూడా చెప్పచ్చు. ప్రసంగ శాస్త్రం అనేటువంటిది బైబిల్ కళాశాలలో చాలా అమోఘమైనటువంటి ఘట్టం. ప్రసంగ శాస్త్రం ద్వారానే చాలా మంది అసలు బైబిల్ ఏ విధంగా మనం ఇంటర్ప్రిట్ చేయాలి, వివరించాలి, బైబిల్ ఏ విధంగా అనాలిసిస్ విభజించాలి, బైబిల్ ఏ విధంగా ప్రకటించాలి అనేటువంటి విషయాలు ప్రసంగ శాస్త్రంలో కనిపిస్తాయి. తర్వాత ఇవాల్యుయేషన్ అంటే బైబిల్ మనం ప్రకటించేటువంటి సమయంలో విద్యార్థులు ఏ విధంగా వాక్యాన్ని చెప్పారు అనేటువంటి ఇవాల్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా ఈ ప్రసంగ శాస్త్రంలో మనం చూడవచ్చు. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రసంగ శాస్త్రం ఈ తరగతిలో మరీ ఎక్కువ లేదు, కానీ కొంతవరకు మాత్రమే ఉంది. అయితే ఆ కొంతవరకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఈ ప్రసంగ శాస్త్రంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు లేక 3 ముఖ్యమైనటువంటి పాఠాలు మనం చూడగలుగుతాం. మొట్టమొదటిది ఏంటి అంటే సందేశమును అర్థం చేసుకుంట. రాసుకోండి, అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ దీంట్లో ఉంది, కానీ మీరు రాసుకున్నప్పుడు ఈ నోట్స్ ఇంకా చక్కగా అర్థం అవుతుంది. 1, సందేశమును అర్థం చేసుకుంట. 2, శ్రోతలను అర్థం చేసుకుంట. శ్రోతలను అర్థం చేసుకుంట. శ్రోతలు అంటే ఎవరు? వినేవారు. 3, నిన్ను నీవు అర్థం చేసుకుంటా. నిన్ను నీవు అర్థం చేసుకుంటా. 1, సందేశం అర్థం చేసుకుంటా. 2, శ్రోతలను అర్థం చేసుకుంటా. 3, నిన్ను నీవు అర్థము చేసుకుంటా. ఈ 3 పాఠాలు ఇక్కడ ఉన్నటువంటి 13 అంశాలు మనము చూడగలుగుతాం. మొట్టమొదటిది సందేశమును అర్థం చేసుకుంటా. సందేశం అనేటువంటిది మనకు అర్థం కాకపోతే దాన్ని మనం శ్రోతలకు చెప్పలేము. కాబట్టి మెసేజ్ మనకి ఫస్ట్ అర్థం కావాలి. మనం ఎక్కడైతే సందేశాన్ని పంచుకోబోతున్నామో, మెసేజ్ చెప్పబోతున్నామో, మొదటిగా ఆ సందేశం అనేటువంటిది మనము అర్థం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. సరే, మొదటి పాఠం ఏమని చదువుతున్నాం అక్కడ ఒకసారి చూడండి. లేఖనానుసారమైన బోధ, సందేశమును అర్థము చేసుకుంటా.
సందేశం అర్థం చేసుకుంటారు. ఫస్ట్ మాట చూద్దాం. లేఖనానుసారమైన ఒక సందేశం యొక్క సమగ్రమైన ఉద్దేశము ఏమైంది అనగా, నీవు లేఖనానుసారమైన ఒక సందేశమును అందించినప్పుడు లేదా బోధించినప్పుడు అది నీ శ్రోతలపై ఎటువంటి ప్రభావం చూపాలని నీవు ఆశిస్తున్నావు. రాసుకోండి 2 విషయాలు. ఒకటి అవిశ్వాసులు, చిన్న హైపర్ పెట్టి రక్షణ అని పెట్టుకోండి. ఒకటి అవిశ్వాసులు, చిన్న గేదె పెట్టి రక్షణ అని పెట్టండి. రెండవది విశ్వాసులు, చిన్న గేదె పెట్టి ఉద్యమం అని పెట్టుకోండి. విశ్వాసులు, చిన్న గేదె పెట్టి ఉద్యమం అని పెట్టుకోండి. మనం దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించేటువంటి సమయంలో మన మైండ్లో ఏముండాలంటే ఈ 2 విషయాలు ఉండాలి. మొదటిగా, ఆ కాంగ్రిగేషన్లో ఎవరైతే అన్యులు ఉంటారో వాళ్ళు రక్షణ పొందాలి. రెండవదిగా, కాంగ్రిగేషన్ ఎవరైతే విశ్వాసం ఉంటారో వాళ్ళు ఉద్యోగము పొందాలి. ఈ రెండు విషయాలు మొదటిగా మన మైండ్లో ఉన్నాయి. ఒక మెసేజ్ చెప్పేటప్పుడు మొదటిగా ఆ కాంగ్రిగేషన్లో లేక ఆ గుంపులో అవిశ్వాసులు ఉంటే వాళ్ళు రక్షణ పొందాలి అనేది, రెండోది విశ్వాసులు ఉద్యోగం పొందాలి అనేటువంటిది. ఆ 2 తలంపులు మన హృదయంలో కలిగి ఉండాలి. తర్వాత రోమన్ నంబర్ 1 జ్ఞానయుక్తమైన బైబిలు అధ్యయనం, సుస్థిరమైన ఒక పునాది లేక మూలాధారము. మనము మన సొంత తలంపులను కాదు కానీ దేవుని సందేశమును అందజేస్తున్నామని నిశ్చయించుకున్నట్టుకు శ్రేష్టమైన మార్గము ఏది? అక్కడ లేఖనాలు అని పెట్టుకోండి. లేఖనాలు మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు అందించినా అక్కడ మన సొంత మాటలు అనేటువంటిది కాకుండా మనం ఏదైతే మెసేజ్ చెప్తున్నామో దానికి లేఖన ఆధారాలు అనేటువంటివి ఉండాలి. లేఖన ఆధారాలు అంటే బైబిల్ వాక్య ఆధారాలు. బైబిల్ వాక్య ఆధారాలు లేకుండా మన సొంత మాటలతో సందేశాన్ని మనము చెప్పలేము, చెప్పకూడదు కూడా. కనుక మూలాధారం ఏంటి అంటే స్క్రిప్చర్స్, లేఖనాలు. తర్వాత రోమన్ నంబర్ 2 చదవండి ఎవరైనా పారాగ్రాఫ్. సార్థకమైన సందేశంలోని ముఖ్య తలంపు. సందేశంలోని ఏ విషయం ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని ఈ ముఖ్య తలంపునకు మద్దతిస్తుంది. రాసుకోండి పక్కన. దేవుడు చిన్న గీత పెట్టి ప్రజలు సార్థకమైన సందేశకుడు తన సందేశమును దేని చుట్టారా నిర్మించుకుంటాడు. అంటే ఆ సందేశము మనం ఎవరికైతే మెసేజ్ చెప్తున్నామో అక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటంటే దేవుడిని ప్రజలకు పరిచయం చేయడం. దేవుడు హైపర్ పీపుల్ అని పెట్టాం కదా, ప్రజలను పెట్టాం కదా. కాబట్టి ఆ సందేశంలో మన ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దేవుడిని ప్రజలకు పరిచయం చేయడం. దాని చుట్టే ఉండాలి మెసేజ్. మనం ఎన్ని ఉదాహరణలు చెప్పినా లేదా వేరే ఏం చెప్పినా చివరికి మన థీమ్ ఏంటి అంటే
దేవుడు ప్రజలు, దేవుడిని ప్రజలకు పరిచయం చేయడం, ప్రజలు దేవుణ్ణి పరిచయం చేసుకోవడం, లేక ప్రజలు దేవుణ్ణి ఎరగడం. అదేనమాట. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనేటువంటి పదం అసలు మనకు కనిపించదు. వీరి తర్వాత ఇంటికి వెళ్ళి ఎస్తేరు గ్రంథాన్ని చదవండి. ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు అనే పదం మనకు కనిపించదు. మరి దేవుడు అనే పదం కనిపించినటువంటి పుస్తకాన్ని బైబిల్లో ఎందుకు పెట్టారు అని అంటే, ఆ పుస్తకంలో దేవుడు పరోక్షంగా కనిపిస్తాడు. ప్రత్యక్షంగా కనిపించాడు కానీ పరోక్షంగా కనిపిస్తాడు. సరే, ఇప్పుడు మనకు వద్దు కానీ నెక్స్ట్ ఏముంది కదా, ఒకసారి చదవండి. ముఖ్య తలంపులను ప్రధాన అంశములను స్పష్టము చేసుకుంది. దీంట్లో లాస్ట్ రెండు లైన్స్ ఉన్నాయి కదా, లేఖనముల్లో నుండి అని. అది చదవండి. లేఖనముల్లో నుండి తీసుకొనబడిన ఒక వాక్య భాగములోని అంశము. ఒక వాక్య భాగంలోని అంశం అంటే దీన్ని టాపికల్ మెసేజ్ అని అంటారు. మీరు ఏ వాక్యమైనా తీసుకోండి, దాంట్లో ఒక పదాన్ని తీసుకోవడం అన్నమాట. ఏ వాక్య భాగంలో నుంచి అయినా ఒక పదాన్ని తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వాసము అనే పదాన్ని మనం తీసుకున్నాం. ఆ విశ్వాసం అనేటువంటి పదాన్ని బేస్ చేసుకొని సందేశాన్ని సిద్ధపరచడం. ఇంకెక్కడికి పోకూడదు, అదే పదం మీద మెసేజ్ ఉండాలి. దాన్ని టాపికల్ మెసేజ్ అంటారు. టాపిక్ అంటే అంశం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వాసం తీసుకున్నాం, లేదా ప్రేమ అనే పదం తీసుకున్నాం, లేదా ప్రార్థన అనే పదం తీసుకున్నాం, లేదా నిరీక్షణ అనేటువంటి పదం తీసుకున్నాం, లేక హృదయం అనేటువంటి పదం తీసుకున్నాం. దాని మీదే మెసేజ్. విశ్వాసం తీసుకున్నామే అనుకోండి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసాన్ని దేవునిపై ఎలా ఉంచాలి? దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఒకవేళ దేవునిపై విశ్వాసం ఉంచకపోతే వచ్చే నష్టం ఏంటి? అంత టాపిక్ మీద మెసేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వాసం. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ. నమ్మితే నీవు దేవుని మహిమ చూస్తావు. ఆ నమ్మకం, విశ్వాసం రెండు సిమిలర్ వర్డ్స్ అన్నమాట. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి అంటే విశ్వాసం ఉంచిన వారికి శిక్ష విధించబడును. పిరికి వారును అవిశ్వాసులను ప్రకటన 28 ఉంటుంది. నరహంతకులు, వ్యభిచారులు, అగ్నిగంధకంతో మండు గుణంలో అట్ట ఇన్ బోత్ వేస్, రెండు విధాలు కూడా ఆ విశ్వాసం అనే పదాన్ని తీసుకొని మెసేజ్ మనం ప్రిపేర్ చేయాలి. దాన్ని టాపికల్ మెసేజ్ అని అంటారు. ఇప్పుడు చదవండి, రెండో లైన్. లేఖనంలో నుండి తీసుకొనబడిన ఒక వాక్య భాగం యొక్క సంపూర్ణమనగా అర్థమేమిటి? ఇది టెక్స్చువల్ మెసేజ్ అంటారు. టెక్స్చువల్ మెసేజ్ అంటే ఒక వాక్యాన్ని పూర్తిగా తీసుకోవడం. ఇందాక వాక్యంలోని ఒక పదాన్ని తీసుకొని చెప్పేటువంటి దాన్ని టాపికల్ మెసేజ్ అంటారు. దీన్ని టెక్స్చువల్ మెసేజ్. టెక్స్ట్ అంటే వాక్య భాగము. వాక్య భాగము. ఫర్ ఎగ్జాంపుల్, మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అత్యధిక కుమారునిగా పుట్టిన వాడి యొక్క విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. పాపులను రక్షించుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు పాపులను రక్షించుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అంటే అది కంప్లీట్ గా ఒక వర్స్ అన్నమాట, ఒక వచనం, టెక్స్ట్. ఆ వచనం మీద మెసేజ్ చెప్పడం. ఇప్పుడు ఆ వచనం మీద పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అన్న దగ్గర పాపులు అనబడే వాళ్ళు ఉన్నారు, క్రీస్తు అనబడిన వాళ్ళు ఉన్నారు, లోకం అనేటువంటిది ఉంది, రక్షణ అనేటువంటిది ఉంది. చూడండి, అన్ని పదాలు కలుస్తున్నాయి దాంట్లో. అంటే ఒక వాక్యాన్ని సంపూర్తిగా తీసుకొని దాన్ని వివరిస్తే టెక్స్చువల్ మెసేజ్ అంటారు దాన్ని.
ఆదిలో వాక్యము నేను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఒక వచనం తీసుకొని ఆ వచనం మీద మెసేజ్, దాన్ని టెక్స్చువల్ మెసేజ్ అంటారు. ఇంకోటి కూడా ఉంది ఎక్స్పోజిటరీ మెసేజ్ అని, అది ఇక్కడ చెప్పబడలేదు. కానీ ఎక్స్పోజిటరీ మెసేజ్ అంటే ఒక పుస్తకం అంతా తీసుకోవడం, లేక ఒక పారాగ్రాఫ్ అంతా తీసుకోవడం, లేకపోతే 2 పారాగ్రాఫ్లు తీసుకొని ప్రసంగం చేయడం, దాన్ని టెక్స్చువల్ ఎక్స్పోజిటరీ మెసేజ్ అంటారు. ఎక్స్పోజిటరీ సర్మన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్ స్టడీలో గలతీ పత్రిక తీసుకున్నాం. ఈ గలతీ పత్రిక ఎలా ఉంటుందంటే 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మనము చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని ఎక్స్పోజిటరీ మెసేజ్, సందేశం, ఎక్స్పోజిటరీ సర్మన్ అని అంటారు. ఈ 3 మెసేజెస్లో ఏ సేవకుడు చెప్పినా, ఏ పాస్టర్ చెప్పినా, ఈ 3 ఏదో ఒక దాంట్లో ఉంటుంది మెసేజ్. ఈ 3 ఏదో ఒక దాంట్లో మెసేజ్ ఉంటుంది. అది టాపికల్ మెసేజ్ అయినా ఉంటుంది, లేక టెక్స్చువల్ మెసేజ్ అయినా ఉంటుంది, లేకపోతే ఎక్స్పోజిటరీ మెసేజ్ అయినా ఉంటుంది. ఇంకా వేరే ఉంటుంది. ఆ 3 ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక దాని మీద ఉంటుంది. సరే, ఇప్పుడు కిందకు వద్దాం. ఇక్కడ వాక్యాన్ని ఏ విధంగా విభజించాలి అనేది చూద్దాం. ఆ కింద మూల గ్రంథ పాఠము అని ఉంది కదా, ఉందా లేదా? దాని పక్కన ఏముంది? అంశము అని. దాని పక్కన సంపూర్ణము అని. దాని పక్కన ముఖ్యమైన తలంపు అని ఉంది. ఇప్పుడు మీరే చెప్పాలి. ఇక్కడ ఒక 4 వచనాలు ఉన్నాయి కదా. 4 వచనాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 2వ వచనం తీసుకున్నాం. 2వ వచనం ఏముంది? కీర్తన 23:1. మనందరికి బాగా తెలిసినటువంటి కీర్తన. సరే, కీర్తన 23:1 చదవండి ఒకసారి. సరే, ఇప్పుడు మీకు టెస్ట్ ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దీన్ని మనం ఈ వచనాన్ని తీసుకున్నాము. ఇక్కడ అంశం ఏంటి అంటే, దీంట్లో మీరు ఏది అంశం అని చెప్పగలరు కదా? ఇంకా లేదు అంటే ఆ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మెయిన్ మనకు కనిపించేది ఏంటి అంటే, లేమి కలుగుదు అనేది అంశం అన్నమాట. సంపూర్ణము అన్నది కదా. ఈ వచనంలో సంపూర్ణం అంటే ఏంటి? కాపరి, ముఖ్యమైన తలంపు. నెక్స్ట్ ఇంకేముంది? చూడండి, దీన్ని మనం డివైడ్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో అంశం అనే దగ్గర కొరత లేదు, లేమి కలుగుతుందంటే, లేమి అంటే కొరత అన్నమాట. కొరత అనేటువంటిది లేదు, అది అంశం. తర్వాత సంపూర్ణం అనేటువంటి దగ్గర కాపరి కాబట్టి, అంటే ఆయన ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు. లైక్ ఎ షెపర్డ్, యాజ్ ఎ షెపర్డ్. ఒక కాపరిగా ఆ లేమి అనేటువంటిది లేకుండా ప్రభువు ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు, నెరవేరుస్తా ఉన్నాడు. అది సంపూర్ణం అన్నమాట. ఇప్పుడు ముఖ్యమైన తలంపు ఏంటంటే, నా అనేది చూసారా, అతి. ఇప్పుడు దేవుని మనం నా కాపరి అనేది చేసుకోకపోతే అక్కడ సంపూర్ణత్వం అనేది రాదు, కొరతలాగే ఉండిపోద్ది, పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక వచనాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని విభజించాలి. సరే, ఇంకొక వచనం కూడా పరిశీలన చేద్దాం. సరే, రోమా పత్రిక, రోమా 5:8 చదవండి ఒకసారి. రోమా 5:8 ఏమన్నా? రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ అంశం ఏమని చెప్పుకోవచ్చు మనం? ఆ వచనాన్ని మనం గమనిస్తే అంశం ఏమంటుంది? మీరు అంత మోసపోయారు కాబట్టి మీరు ఆల్రెడీ రాసుకోవాలి.
రాసుకోండి మీరు కూడా. ఇది రాసుకుంటే వేరే వాళ్ళకి చెప్పవచ్చు మళ్ళీ. ఇది నెక్స్ట్ మనకి బ్యాచ్ లేదు, ఇదే లాస్ట్ బ్యాచ్. టీసీసీ లాస్ట్ బ్యాచ్ ఇదే. సరే, ఇక్కడ అంశం ఏంటి అని అంటే ప్రేమ లేక దేవుని ప్రేమ. అంశం అనేది దేవుని ప్రేమ. ముఖ్యమైన తలంపు ఏంటి అంటే మనం పాపం చేసాం అన్నమాట. మనము పాపం చేసాం. ఇందాక ఏమని చదివాం అక్కడ? పాపము ఒకసారి చదవము. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. పాపము చేసినటువంటి వారు కాబట్టి ఈ పాపం చేసినటువంటి వారి కొరకు ప్రభువు చనిపోకపోతే పాప క్షమాపణ రక్షణ అనేటువంటిది లేదు. కనుక ప్రభువు చనిపోయాడు కనుక అక్కడ చనిపోయాడని ఉంది కాబట్టి అది సంపూర్ణం అన్నమాట. అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ డన్, అయిపోయింది. కాబట్టి ఒక వచనాన్ని మనం తీసుకున్నప్పుడు అది ఏ వచనం అయినా సరే దాన్ని విభజించుకోవాలి. అసలు ఆ వచనంలో మెయిన్ అంశం ఏంటి, ఆ వచనంలో ముఖ్య తలంపు ఏంటి, ఆ వచనంలో నెరవేర్పు ఏంటి అనేది మనం ఎప్పుడైతే పరిశీలించగలుగుతామో మనం చెప్పేటువంటి సందేశానికి ఒక క్రమం అనేటువంటిది ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా కొన్ని మీరు అభ్యసించండి. ఇక్కడ 4 ఉన్నాయి. మీరు ఏదో ఒక వచనం తీసుకోండి బైబిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యెషయా 41:10 భయపడకుము, నేను నీ దేవుడిని అయినాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయబడను నేనే. దాని అంశం ఏంటనే తీసుకోవాలి. తర్వాత ఉద్దేశం ఏంటనే తీసుకోవాలి. తర్వాత ఫుల్ఫిల్మెంట్ అనేది తీసుకోవాలి. మీరు ఆ విధంగా ఏదైనా వచనాన్ని చూస్తే దీని ప్రకారం మీరు చూసుకుంటే మీరు మెసేజ్ ప్రిపేర్ చేసేదానికి మీకు మంచి సోర్స్ అనేటువంటిది ఉంటుంది. సరే, బీకి వద్దాం. బీ చదవండి. సందేశం యొక్క ఉద్దేశమును తాత్పర్యమును తీర్మానించడం. ఈ వాక్య భాగంలో నుండి దేవుడు కోరుతున్నాడని నీవు నమ్ముతున్న ప్రతిస్పందనను లేక చర్యను నీవు కనుగొన్నట్లు. సరే, ఇది అవసరం లేదు కానీ రోమన్ నంబర్ 3కి వచ్చేద్దాం. 3లో ఏముంది? సందేశ నిర్మాణ క్రమము. చాలా ప్రాముఖ్యమైనది. సందేశ నిర్మాణ క్రమము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అంటే ఒక సందేశాన్ని కన్స్ట్రక్షన్ చేయడం అన్నమాట, నిర్మించడం. ఇది మీరు బాగా వినాలి. ఇవి కొంచెం థియాలజికల్ సబ్జెక్ట్స్, బైబిల్ కళాశాలలో మాత్రమే మనకు దొరికేటువంటి అంశాలు అన్నమాట. సందేశాన్ని నిర్మించేటువంటి సమయంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఒక మెసేజ్ ప్రిపేర్ చేసేటువంటి సమయంలో, సిద్ధపరిచేటువంటి సమయంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనము దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటి అంటే పరిచయము. ఇక్కడ ఉంది కదా, పరిచయం అనేది ఉంది కదా. తర్వాత దీనిలో ప్రధాన భాగము. మూడవది ముగింపు. ఏ మెసేజ్ అయినా మీరు తీసుకోండి, ఆ మెసేజ్లో ఈ 3 అనేటువంటిది ఖచ్చితంగా ఉండేది కాదు. ఒకటి ఇంట్రడక్షన్, పరిచయము. రెండవది ప్రధాన భాగము. మూడవది ముగింపు. చాలాసార్లు కొంతమంది మెసేజ్ చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్ అనేది ఉండదు. పరిచయం దేనికి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మనం ఒక పంట వేసేటువంటి సమయంలో ఏకదాటిగా వెళ్ళేసి విత్తనాలు చల్లేదు. ఫస్ట్ ఏం చేస్తాం? పొలాన్ని దున్నుతాం, కల్టివేట్ చేస్తాం అన్నమాట. ఈ కల్టివేట్ చేసేటువంటి ప్రక్రియనే పరిచయము అని అంటారు. కల్టివేషన్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తాము? ప్లాంటింగ్, విత్తనాలను చల్లుతాం. విత్తనాలు చల్లిన తర్వాత ఏమొస్తుంది చేతికి? హార్వెస్ట్, పంట అనేది వస్తుంది, ముగింపు.
కాబట్టి ఏ సందేశం అయినా సరే మనం చెప్పేటువంటి సమయంలో కొంచెమైనా పరిచయం అనేది ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ సందేశం గురించి కొంచెం పరిచయం చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే శ్రోతల యొక్క హృదయాలు మెసేజ్కి సిద్ధపడతాయి. ఈరోజు ఈ సేవకుడు దీని గురించి చెప్పబోతున్నాడు. నేను మొన్న జానన్ ఫస్ట్ మెసేజ్ చెప్పాను. ఏమని చెప్పానంటే ద రూట్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ అని చెప్పాను. అంటే నిజమైన సంతోషానికి పునాదిరాళ్ళు లేక మూలాధారాలు అని చెప్పాను. దానికి ముందు కొంచెం ఇంట్రడక్షన్ చెప్పాను. ఈ ఇంట్రడక్షన్ మనం ఎప్పుడైతే వింటామో, పరిచయం మాట ఎప్పుడైతే వింటామో ఆటోమేటిక్గా మన హృదయము దేవుని వాక్యాన్ని కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడు అనేది ఆ పొలంలో విత్తనాలు ఎలాగైతే పడతాయో అలా పడుతుంది. మీరు తర్వాత ఈ పారాగ్రాఫ్ చదవండి. సార్ ఇప్పుడే చదవండి ఆ పారాగ్రాఫ్ పక్క పేజీలో పరిచయం ఉన్న దగ్గర. ఒక ప్రసంగమును పరిచయం చేయటంలో గల 3 ఉద్దేశాలు ఏమిటి? ఈ క్రింది వాటిని సాధ్యమయ్యే సమాధానముగా చర్చించండి. శ్రోతల సమాధానములు, సావధానములు అదిలపరచుకొనుట. అది కల్టివేషన్ అన్నమాట. అంటే సిద్ధపరచుకోవడం, హృదయాన్ని సిద్ధపరచుకోవడం. 2 అంశమును నివేదించు. అది ప్లాంటింగ్ అంటే వాక్యాన్ని విత్తడం అన్నమాట. అంశమును శ్రోతల అవసరములకు అన్వయించుట. చూడండి, ఇప్పుడు ఈ 3 ఇక్కడ మనం చదివాం కదా, దాన్ని కొంచెం అర్థవంతంగా కొద్దాం. శ్రోతల సావధానమును అంటే ఎప్పుడైతే మనం ఇంట్రడక్షన్ చేస్తామో అప్పుడు శ్రోతల యొక్క హృదయాలు సందేశానికి ప్రిపేర్ అవుతాయి, సిద్ధపడతాయి. రెండవ భాగంలో ఏమని చూస్తున్న అంశమును నివేదించుట. మనం ఏదైతే చెప్పబోతున్నామో ఆ ప్రధాన అంశాన్ని మనం జాగ్రత్తగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3వది ఏంటి? అంశమును శ్రోతల అవసరములకు అన్వయించుట. అప్లికేషన్. ఈ అప్లికేషన్ అన్వయించుట అనేటువంటిది లేకుండా మనం సందేశం చెప్పకూడదు. అది ఒక యాంత్రికంగా అయిపోద్ది. సరే, ఇంకా తర్వాత భాగంలో మనం చూద్దాం. సరే, ప్రధాన భాగము, ప్రసంగంలోని ప్రధాన భాగము ఏది? ప్రసంగంలోని ప్రధాన భాగము ఏదని చెప్తూ కింద ఏమంటారు? ఒక సందేశంలోని అతి ప్రాధాన్యమైన తలంపు డాష్ అన్న దగ్గర వాక్యము అని పెట్టుకోండి. ఇప్పుడు చదవండి మళ్ళీ. ఒక సందేశంలోని అతి ప్రధానమైన తలంపు వాక్యములో నుండి రాగలను. ఎందుకు? వాక్యములు దీనికి సమాధానముగా చర్చించాలి. కాబట్టి మన మెయిన్ మెసేజ్లో వాక్యం అనేటువంటిది మూలాధారం. ఏ మెసేజ్ చెప్పినా ఆ మెసేజ్ వాక్యంలో నుండి మనం తీసుకోవాలి. అదనమాట. పోతే ముగింపు అంటే కన్క్లూషన్ కూడా చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు కొద్దిమంది మెసేజ్ చెప్తారు కానీ ఎక్కడ ముగించాలో వాళ్ళకి తెలియదు. ఎక్కడ ముగించాలో అనేటువంటిది వాళ్ళకి తెలియదు. కాబట్టి కన్క్లూషన్ అనేటువంటిది కూడా మన మైండ్లో మనం పెట్టుకోవాలి. మెసేజ్ ఏ విధంగా ప్రారంభించాలి, అక్కడ పరిచయం అవుతుంది. మెసేజ్ ఏ విధంగా కొనసాగించాలి, అది ప్రధాన అంశం. మెసేజ్ ఏ విధంగా ముగించాలి అనేది కన్క్లూషన్. కొద్దిమంది మెసేజ్ ప్రారంభిస్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు కానీ అసలు థీమ్ అనేది వెళ్ళిపోతుంది మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా అని ఆ ప్యాసేజ్ తీసుకుంటారు, ఆ వాక్య భాగాన్ని. కానీ ఆ వాక్య భాగాన్ని వదిలేసి అక్కడ ఇక్కడ ఎక్కడో వెళ్ళిపోయేసి అసలు థీమ్ అనేటువంటిదే మిస్ అయిపోతుంది. అట్లా ఉండకూడదు. మనం ఏదైతే మెసేజ్ తీసుకుంటామో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దానికి రిలేటెడ్గా పరిచయ భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి రిలేటెడ్గా ముగింపును కూడా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఆ మెసేజ్ అనేటువంటిది చక్కగా ఉంటుంది.
సరే, ఇప్పుడు మనం మెసేజ్ చెప్పేటువంటి సమయంలో ఇప్పుడు మనం భోజనం చేస్తాం కదా. భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఉత్త పప్పు వేసుకొని తింటామంటే అంత రుచిగా అనిపించదు. కాబట్టి ఏం చేస్తాం, కొంచెం పికిల్ ఊరగాయ ఉంటే వేసుకుంటాం, కొంచెం పచ్చడి ఏదైనా ఉంటే వేసుకుంటాం, ఇంకా కొంచెం కమ్మగా కావాలనుకోండి ఏం చేస్తాం నెయ్యి వేసుకుంటాం. తర్వాత కొంచెం బాగా కారంగా ఉంది, లాస్ట్ ఏం చేస్తాం, పెరుగు వేస్తాం. కాబట్టి మెసేజ్ చెప్పేటువంటి టైంలో వినేటువంటి శ్రోతలకి బోర్ కొట్టకుండా వాళ్ళు వినేదానికి ఆసక్తి కలిగి ఉండి చెప్పేదాని కొరకు కొన్ని ఉదాహరణలు తీసుకో. యేసు ప్రభు మెసేజ్ చెప్పేటువంటి సమయంలో చాలా ఉపమానాలు చెప్పాడు. ఆవుల గురించి చెప్పాడు, పులిసిన పులిని గురించి చెప్పాడు, ఎన్నో ఉపమానాలు చెప్పి ఆయన సందేశాన్ని మనుషులకు వివరించేవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం చెప్పేటువంటి సమయంలో ఇక్కడ డి అని ఉంది కదా, డి అంటే ఏమని రాస్తున్నారు అక్కడ, దృష్టాంతములు లేదా ఉదాహరణలు. కొన్ని ఉదాహరణలు కూడా మనము తీసుకోవచ్చు. చదవండి. దృష్టాంతములను ఉపయోగించడం గల ఉద్దేశమేమి, దీన్ని ఒక సమాధానంగా చర్చించింది. పంచుకొనబడిన తలంపును మరి ఎక్కువగా గ్రహింపకున్నట్లు చేయుట. సమయం బట్టి అనేక మంచి దృష్టాంతములు ఎల్లప్పుడూ ఉపయోగించబడుతున్నా. దృష్టాంతములు అంటే కొన్ని ఇలిస్ట్రేషన్స్ అన్నమాట, కొన్ని ఉదాహరణలు, అంటే జరిగినటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు మరి కొరింథీ పత్రికలో చెప్పేటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి దృష్టాంతంగా తీసుకున్నాడు. ఇదిగో ప్రజలు అప్పుడు ఎడారిలో ఇట్లా జీవించి అనేక మంది రాలిపోయారు. పేతురు తన పత్రికలో రాసేటప్పుడు భక్తిహీనుల గురించి మాట్లాడుతూ సొదొమ గొమొర్రా గురించి తీసుకున్నాడు. అంటే దృష్టాంతములు అంటే అవన్నీ రియల్ గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు అన్నమాట. అలాంటివి తీసుకొని వాళ్ళ వాక్యాన్ని ప్రకటించారు. సో కాబట్టి మనం కూడా కొన్ని దృష్టాంతములు అనేటువంటి వాటిని తీసుకోవచ్చు. ఈ టీలో దృష్టాంతములు అన్న దగ్గర కింద కొన్ని 1, 2, 3 అని ఇచ్చాడు కదా. 1 కింద 1లో చూడండి ఏమని ఉందో, లేఖనానుసారమైన దృష్టాంతములు. లేఖనానుసారమైన దృష్టాంతములు అన్న దగ్గర 2 రిఫరెన్స్లు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి ఫిలిప్పి, రెండోది లూకా. లూకా సువార్త 15వ అధ్యాయంలో 11 నుంచి 32 వరకు చూసినప్పుడు తప్పిపోయిన కుమారుని గురించినటువంటి వృత్తాంతం మనకు కనిపిస్తుంది. ప్రాడిగల్ సన్, తప్పిపోయినటువంటి కుమారుని గురించి యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్పడం జరిగింది. అది ఒక ఇలిస్ట్రేషన్. తప్పిపోయినటువంటి కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు ఒక దృష్టాంతంగా తీసుకొని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి we can take some illustrations from the Bible while giving the messages. సందేశాన్ని ఇచ్చేటువంటి సమయంలో బైబిల్లో నుండి కొన్ని దృష్టాంతములు కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఆ దృష్టాంతంలో కొన్ని జరిగినట్టు ఉంటాయి, కొన్ని పారబుల్స్ గా కూడా కొన్ని ఉంటాయి. సరే, 2లో ఏముంది, బైబిల్ ఎత్తరా. బైబిల్ ఎత్తరా అంటే బైబిల్లో లేనివి, లేక బైబిల్కి బయట ఉన్నటువంటివి. బైబిల్కి బయట ఉన్నటువంటివి కూడా మన మెసేజెస్ లో చెప్పొచ్చా? చెప్పొచ్చు. చూడండి, అక్కడ చదువుతున్నాం ఆ పారాగ్రాఫ్ లో. చదవండి ఒకసారి. బైబిల్ యొక్క దృష్టాంతం ఉంది కదా, చదవండి ఆ పారాగ్రాఫ్. చదవండి. ప్రస్తుత సంఘటనలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెసేజ్ చెప్తాం ఏది, కరోనా సమయంలో మెసేజ్ చెప్తున్నప్పుడు కరోనా గురించి కొన్ని తీసుకోవచ్చు. అది పాండమిక్ అని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, దానికి ఇంకా వ్యాక్సిన్ రాలేదని, దానివల్ల ఎంతో మంది చనిపోయారని, ఇట్లా బయట నుంచి ఆ యొక్క దాన్ని మనము తీసుకోవచ్చు. అది బయట లేదు కానీ బయట నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేముంది అక్కడ, చారిత్రాత్మక నేపథ్యములు. దీన్ని బైబిల్ నుంచి తీసుకోవచ్చు,
బయట నుంచి కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోమా సామ్రాజ్యం గురించి తీసుకున్నాం, లేదా అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి తీసుకోవచ్చు, లేదా బబులోన్ సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం, వాటి గురించి కూడా తీసుకోవచ్చు. హిస్టారికల్ థింగ్స్ అన్నమాట, చరిత్రాత్మక సంబంధమైనటువంటి సంఘటనలు, చరిత్రలో జరిగినటువంటి యుద్ధాలు, ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. కానీ ఏది తీసుకున్నా ఆ సందేశానికి రిలేటెడ్గా ఉండాలి. నేను నోవాహు ఓడ గురించి చెప్పాను ఒకసారి. నోవాహు ఓడ గురించి చెప్పేటువంటి సమయంలో టైటానిక్ షిప్ తీసుకున్నాను. టైటానిక్ షిప్ ఎంతో ఆధునికంగా నిర్మించబడింది, అధునాతకంగా నిర్మించబడింది. కానీ ఐస్ బర్గ్ తగిలి ఏమైపోయింది? ముక్కలైపోయింది. నోవాహు యొక్క ఓడ ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు, కానీ ఆ ఓడలో ఎక్కడ కూడా నీళ్లు ప్రవేశించడం కానీ ఓడ బద్దలైపోవడం కానీ అసలేమీ లేదు. సో వీ కెన్ టేక్ సమ్ ఇలిస్ట్రేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బైబుల్. కనుక బయట నుంచి కూడా మనం చారిత్రాత్మక విషయాలు, ఇంకా ఇక్కడ సృష్టిలో గమనించుతున్న విషయాలు అంటే సైంటిఫికల్ థింగ్స్, శాస్త్రపరమైనటువంటి విషయాలు కూడా మనం దృష్టాంతములుగా లేక ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు కాస్మాలజీ గురించి చెప్తా ఉన్నాం, ఖగోళ శాస్త్రం గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యోగ గ్రంథం మనం చదివితే అక్కడ భూమిని గురించి, సూర్యచంద్ర నక్షత్రాల గురించి కీర్తనలో కూడా మనం చూస్తాం. తర్వాత రెయిన్బో, ఇంద్రధనుస్సు మనకు ఆదికాండం 9వ అధ్యాయంలో కనిపిస్తుంది రెయిన్బో. ఇట్లా ఈ సైంటిఫికల్ థింగ్స్ కూడా మనం తీసుకోవచ్చు. వర్షం ఏ విధంగా వస్తుంది బైబిల్లో ఉంది. కొన్ని శాస్త్రపరమైనటువంటి విషయాలు కూడా మనం బయట నుంచి తీసుకొని వచ్చి బైబిల్లో ఉన్న వాక్యాన్ని పంచుకోవచ్చు. నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ వ్యక్తిగతమైన అనుభవం. సరే, అవి మన జీవితంలో జరిగినటువంటి వాటిని గురించి కూడా మనం చెప్పచ్చు. మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు దైవికంగా మనం స్వస్థత పొందుంటే, రక్షణ పొందుంటే, లేదా దేవుని ద్వారా దీవించబడి ఉంటే, మనం అనుకున్నది ఏదైనా దేవుడు జవాబు ఇచ్చుంటే వాటిని కూడా మనం వ్యక్తిగత అనుభవాలుగా పంచుకోవచ్చు. సరే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అంటే వస్తుగతమైన పాఠం. అంటే దీంట్లో వస్తువులు అన్నమాట. అక్కడ కూడా కొన్ని రిఫరెన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 4:7-15 చూసినప్పుడు అక్కడ టాపిక్, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ సమరయ స్త్రీతో ఏం మాట్లాడాడు? అమ్మా, నాకు కొంచెము దాహానికి నీళ్లు ఇమ్ము అన్నాడు. ఆమె ఏమనింది అంటే, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు? ఇక్కడ మెయిన్ ఏంటంటే దాహం అన్నమాట, నీరు. అప్పుడు ఈయనేమన్నాడు, నేనెవరో నీకు తెలుసుంటే నువ్వు మళ్ళీ నీళ్లు చదువుకునే దానికి ఇక్కడికి రావు, ఆయన నీకు ఊట అనేది, జీవజలకు ఊట అనేది ఇస్తాడని ఆయన అంటాడు. అయితే ఆ జీవజలకు ఊట నాకు కావాలి అంటే నువ్వు వెళ్ళి నీ పెరుమిటిని పిలుచుకోవాలంటాడు. అంటే ఆ సంభాషణ అంతా మనం గమనిస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ఆ నీరు అనేటువంటిది ఒక వస్తువు అన్నమాట, ఘనపదార్థం. వీటిని మనం ద్రవ పదార్థం అంటాం. అంటే ఆ వస్తువును బేస్ చేసుకొని ప్రభు ఆమెతో మాట్లాడడం, ఆమె ప్రభుతో మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. సో సమ్టైమ్స్ వీ కెన్ యూస్ సమ్ మెటీరియల్ థింగ్స్, కొన్ని భౌతిక సంబంధమైనటువంటి వస్తువులను గురించి కూడా మెసేజెస్ మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అనేది ఒక వస్తువు. ఆ ఉప్పును కొన్ని విషయాలు మనం తీసుకొని బయట నుంచి తీసుకొచ్చి వాక్యానికి రిలేటెడ్గా చెప్తూ దాంట్లో కూడా మెసేజ్ అనేది తర్వాత ఏముంది? వస్తువు అయిపోయింది కదా. 4th వన్కి వెళ్దాం. 4th వన్ ఏంటి?
సందేశముల్లో రకాలు. మెసేజెస్ అన్ని కూడా ఒకే విధంగా ఉండవు. మెసేజెస్ అనేటువంటివి వివిధ రకాలుగా ఉంటాయి. ఏముంది అక్కడ? నీతి బోధకమైనది. నీతి బోధకమైనది అంటే నైతిక సంబంధమైనటువంటి సందేశము. ఈ నైతిక సంబంధమైనటువంటి విషయాల గురించి బైబిల్లో మనం చాలా ప్యాసేజెస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 5, 6, 7 దాంట్లో నైతిక సంబంధమైనటువంటి విషయాల గురించి యేసు ప్రభు అనేక మాటలు చెప్పాడు. ఇంకా పత్రికల్లో నుంచి కూడా నైతిక సంబంధమైనటువంటి విషయాలను మనం తీసుకోవచ్చు. పోతే బిలో ఏముంది? భక్తి సంబంధమైన, ఇక్కడ నైతిక అనేటువంటిది కనపడటం లేదు, భక్తి సంబంధమైన అని. భక్తి సంబంధమైన దాన్ని మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమన్నా ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకుంటుంది. ఒక డెఫినేషన్ మనం చూస్తా ఉన్నాం భక్తిని గురించి ఇక్కడ. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. అక్కడ కొంచెం ఆపాడు. అసలు వాట్ ఈస్ ద గాడ్లీ లైఫ్, అసలు భక్తి అంటే ఏంటి అనే దాని గురించి అక్కడ 2 మాటలు చెప్తాను. భక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు అంటే మెసేజ్లో ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. నైతికత్వం గురించి మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన ప్యాసేజెస్ తీసుకోవడం, భక్తుల గురించి మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన వాక్య భాగాలు తీసుకోవడం, ఇంకా భక్తిహీనత, భక్తి, ఇవన్నీ కీర్తనల్లో సామెతల్లో చాలా విషయాలు ఉంటాయి భక్తికి సంబంధించి. తర్వాత కథనం ఉంది కదా, సీలో కథనం అంటే కథలు, వృత్తాంతములు. కథలను వృత్తాంతములను బేస్ చేసుకుని కూడా వాక్యాన్ని చెప్పచ్చు. యేసు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎక్కువ వర్ణాల గురించి చెప్పాడు. పరలోక రాజ్యము దేన్ని పోల్చబడింది? ఆవుగింజను పోల్చబడింది. పరలోక రాజ్యం పులిసిన పిండిని పోల్చబడి ఉంది. పరలోక రాజ్యం చేపలను పోలి ఉన్నది. ఇట్లాగా పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాలు ఉపయోగించాడు. బైబిల్లో కూడా రూపక అలంకారాలు, ఆత్మ సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి పరిభాషలు చాలా మనకు కనిపిస్తాయి. సరే, నెక్స్ట్ ఏంటి? ప్రశ్నార్థకమైన కీలకమైన ప్రశ్నలు అడుగుట, సమాధానములను చెప్పుట. దీనికి మంచి ఇలుస్ట్రేషన్ బైబిల్ ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం. మీరు చదవక్కర్లేదు కానీ ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి రకరకాల ప్రశ్నలు అనేటువంటివి అడిగారు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రశ్నలకు జవాబు అనేటువంటిది ఇస్తూ వచ్చాడు. ప్రశ్నలు కూడా మెసేజ్ ఏం చేస్తాయంటే ఆలోచింపజేస్తాయి. అంతకుముందు నేను మీకు 2 మెసేజెస్ చెప్పాను. ఏంటంటే గాడ్స్ క్వశ్చన్స్, మ్యాన్స్ ఆన్సర్స్. మ్యాన్స్ క్వశ్చన్స్, గాడ్స్ ఆన్సర్స్ అని చెప్పాను. అంటే దేవుని ప్రశ్న, మానవుని జవాబు. చూడండి, కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మనలో ఒక ఇంట్రెస్టింగ్ ఆసక్తిని కలుగు చేస్తాయి. ఓహో, ఈ ప్రశ్నకి ఏంటి జవాబు అన్నట్టుగా. కాబట్టి వాక్యం చెప్పేటువంటి టైంలో ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయవచ్చు. సరే, ఇంకా ఇది పాఠం అయింది. పోతే 2వ పాఠం అనుకుందాం. 2వ పాఠం పేరేంటి? శ్రోతలను అర్థము చేసుకుంటా. పేజ్ నెంబర్ 236, 37.
ఈ 2 పేజెస్లో శ్రోతలను అర్థం చేసుకుంటా అనేటువంటిది ఆ పాఠం మనకు కనిపిస్తుంది. శ్రోతలు అంటే ఎవరో చెప్పుకున్నాం ఇందాక, ఆ వినేటువంటి వారు. మనం ఎవరికైతే మెసేజ్ చెప్తున్నామో మన మెసేజ్ వింటున్నటువంటి వారిని శ్రోతలు అని అంటాం. ఖచ్చితంగా మెసేజ్ చెప్పేటువంటి టైంలో శ్రోతలను గురించి అవగాహన కూడా మెసేజ్ చెప్పేటువంటి వారికి ఉండాలి, ఆ గ్రహింపు అనేటువంటిది ఉండాలి. సరే, శ్రోతలు ఇక్కడ ప్రత్యేకంగా ఏలో యేసు బోధలు అని, బిలో పేతురు బోధలు అని, సిలో పౌలు బోధలు అని ఉన్నాయి కదా. సరే, యేసు బోధలు చదవడం ఏముందో, యేసు పరిస్థితులకు చేసిన ఉపదేశములను పోల్చినప్పుడు అవి ఎలా భిన్నమైనవై ఉన్నాయి. ఇక్కడ శ్రోతలు ఎవరెవరున్నారు చెప్పండి, మనం చదువుకున్న దాంట్లో శ్రోతలు పరిస్థితులు ఉన్నారు. అది అట్లా మనం రికగ్నైజ్ చేయాలి. మరి ఇక్కడ మెసేజ్ చెప్పింది ఎవరు? యేసు ప్రభు. చూడండి, శిష్యులకు యేసు ప్రభు మెసేజ్ చెప్పేటువంటి టైంలో ఎలా ఉందంటే, ఆ మెసేజ్ వాళ్ళు గుర్తించాలి, ఆ మెసేజ్ వాళ్ళు గ్రహించాలి, ఆ మెసేజ్ వాళ్ళు ఇతరులకు చెప్పాలి అనే విధంగా వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు మెసేజ్ చెప్పాడు. పరిస్థితులకు అట్లా చెప్పలేదు ప్రభు. పరిస్థితులకు చెప్పినటువంటి మెసేజ్ అంటే ఎలా ఉండేదంటే ఖండనతో కూడినటువంటిదిగా ఉండేది. వేషధారమైన శాస్త్రాల పరిస్థితులు. ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చదివితే పరిస్థితుల గురించి, శాస్త్రాల గురించి, సదుపాయాల గురించి ప్రభువు చాలా ఘాటుగా చెప్పినటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు శ్రోతుల్లో ఒకరికేమో మెసేజ్ డిఫరెంట్గా ఉంది, ఇంకొకరికేమో మెసేజ్ డిఫరెంట్. అలాగని పరిస్థితులు అంటే యేసు కోపం అని కాదు, వాళ్ళ నడవడిక దిద్దుకోవాలన్న ఉద్దేశంతో ప్రభు వారిని గద్దించినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. పరిస్థితులు కూడా చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు, అది వేరే సంగతి. పోతే ఇక్కడ నెక్స్ట్ బోధలు ఎవరి? పేతురు బోధలు. పేతురు బోధలు ఎప్పుడు కూడా ఎవరికి ఉండేది అంటే యూదులకు ఉండేది. పేతురు ఎక్కువ శాతం యూదులకు బోధ చేసేవాడు. నెక్స్ట్ ఎవరి బోధలు? పౌలు బోధలు. పౌలు ఎప్పుడు కూడా యూదులకు కాదు కానీ అన్యులకు బోధ చేసేవాడు. చూడండి, శ్రోతలు మారుతా వచ్చారు కదా. పేతురు శ్రోతలు ఎవరు? యూదులు. పౌలు శ్రోతలు ఎవరు? అన్యులు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మళ్ళీ ఒకసారి మీకు చిన్న రిమైండింగ్ ఇస్తాను. ఒక మెసేజ్ మనం తయారు చేసేటువంటి టైంలో 3 ముఖ్యమైన విషయాలు ఏంటి? 1 పరిచయము, 2 ప్రధాన భాగము, 3 ముగింపు. ఇది ఎప్పుడు మీకు మర్చిపోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడైనా మెసేజ్ ప్రిపేర్ చేసే టైంలో ఈ మూడు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ప్రిపేర్ చేసేటువంటి మెసేజ్ ఎక్కడ మిస్లీడ్ అయిపోకుండా కరెక్ట్గా ఆ స్ట్రక్చర్ అనేటువంటి నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. సరే, ఇక్కడ పటము 2:1 ఉంది కదా, పౌలు ప్రసంగాలని. ఈ పౌలు చేసినటువంటి ప్రసంగాల్లో వివిధ రకాల విషయాలు మనకు కనిపిస్తాయి. సరే, ముఖ్యంగా పౌలు చేసినటువంటి ప్రసంగంలో మొదటిది ఒకసారి చదవండి. మూల గ్రంథ పాఠము, అది సపరేటింగ్. రెండోది శ్రోతలు, మూడోది పరిచయము, నాలుగోది సందేశం. 1లో అదే కనిపిస్తుంది, 2లో అదే కనిపిస్తుంది, 3లో ఆ 4 కనిపిస్తాయి. 4లో ఎన్ని ఉన్నాయి? 4లో 4లో ఎన్ని ఉన్నాయి? 4లో కూడా 4 ఉన్నాయి. 5లో 4 అంటే ఈ 5లో కూడా మనకి మూల గ్రంథ పాఠము
శ్రోతలు, పరిచయము, సందేశం ఉన్నాయి కదా, 5 ఉన్నాయి కదా. అట్లాగే సరే, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటో మనం గమనిద్దాం. ఫస్ట్ దాంట్లో శ్రోతలు ఎవరో చెప్పండి. శ్రోతలు ఎవరు? చదవండి. అవిశ్వాసులైన ఎవరంట? యూదులు. అవిశ్వాసులైన యూదులు. ఈ అవిశ్వాసులైన యూదులకు పౌలు ఎటువంటి ప్రసంగం చేశాడు అనేది ఇక్కడ మూల గ్రంథ పాఠంలో రిఫరెన్స్ ఉంది కదా, ఆ రిఫరెన్స్ మనం చదవాలి. ఇప్పుడు కాదు, మీరు తర్వాత చదువుకోండి. ఎప్పుడైతే మనం ఆ రిఫరెన్స్ చదువుతామో అక్కడ ఈ అవిశ్వాసమైనటువంటి యూదులు మనకు కనిపిస్తారు. సిసిలియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాడు, అంత్యోక్య ప్రాంతంలో ఉన్నటువంటి వాడు. వారికి ఏ విధంగా పౌలు మెసేజ్ చెప్పాడు అని అంటే, ఈ మూల గ్రంథ పాఠాన్ని మనం చదివినప్పుడు అంత్యోక్యలోని అవిశ్వాసమైన యూదులకు ఏం చెప్పాడు అని మనకి తెలియదు. ఇక్కడ శ్రోతలు మారిపోతా ఉంటారు. ఇప్పుడు 2కి వద్దాం. 2లో శ్రోతలు ఎవరు చెప్పండి? ఇక్కడ యూదులు లేరు. ఎవరున్నారు? ఏథెన్స్ లో అవిశ్వాసులైన అన్యజనులు అంటే దేవుడు ఎరగినట్టు వాళ్ళకి మెసేజ్ డిఫరెంట్ ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళ మెసేజ్ అంతా మీ కవీశ్వరులు అంటాడు, తీర్పుల గురించి మాట్లాడాడు. అంటే అన్యజనుల దగ్గరికి వచ్చేసరికి మెసేజ్ మళ్ళీ మారింది. యూదుల దగ్గర మెసేజ్ డిఫరెంట్ గా ఉంది. అక్కడంతా లేఖనాలు, ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి సంబంధించిన వాటిని తీసుకొని చెప్పడం స్టార్ట్ చేశారు. ఏథెన్స్ లో అంత విగ్రహాలు ఉన్నారు అక్కడ. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి చెప్తే అంత అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మెసేజ్ మారిపోయింది. ఇప్పుడు 3లో శ్రోతలు ఎవరో చూద్దాం. 3లో శ్రోతలు ఎవరు? ఎఫెసు సంఘ పెద్దలు. మిలేతులోని ఎఫెసు సంఘ పెద్దలు. సంఘ పెద్దలకు సందేశం లేదు. మళ్ళీ ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది అక్కడ లేఖన భాగం ఉంది కదా, అపోస్తల కార్యం 20 అయినా కదా, అది మనం చదివితే దాంట్లో మనం తెలుస్తాం విషయాలు. సంఘ పెద్దలకి ఏదైనా ఇచ్చినట్టు మెసేజ్ లేదు. ఇక్కడ మళ్ళీ మారిపోయింది మెసేజ్. సరే, 4లో శ్రోతలు ఎవరున్నారో చూద్దాం. యెరూషలేములోని అవిశ్వాసులైన యూదు జన సమూహము. వాళ్ళకి మళ్ళీ మెసేజ్ లేదు. 5గా శ్రోతలు ఎవరు? హేరోదు, ఏమో అగ్రిప్ప, యూదురాజు. హేరోదు, అగ్రిప్ప అనుకో, వీళ్ళు రాజులు. వీళ్ళ దగ్గర మళ్ళీ మెసేజ్ మారింది. వీళ్ళ దగ్గర తన గురించి తాను పంచుకున్నాడు. చూడండి, కింద సందేశం ఉంది కదా, చదవండి. కింద సందేశం పౌలు యొక్క గత జీవితం. అవి 2 వాళ్ళకి పౌలు క్రీస్తును అంగీకరించుట, క్రీస్తు ద్వారా అవి చెప్పాడు వాళ్ళకి. కాబట్టి పౌలు శ్రోతలను దృష్టిలో పెట్టుకొని శ్రోతలకు సరిపోయేటువంటి విధంగా మెసేజెస్ అనేది, సందేశాలు అనేటువంటివి చెప్పుకుంటూ వెళ్ళాడు. సరే, రోమన్ నంబర్ 2 వద్దాం. ఆ ఒక్క పారాగ్రాఫ్ చదవండి. ఏముంది అక్కడ? మనం ఏ శ్లోకాలను అయితే లక్ష్యంగా పెట్టుకుంటామో వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాక్యము చెప్పాలి. చదవండి అక్కడ పారాగ్రాఫ్. వయస్సు, ఒక నిమిషం. వయస్సు 10 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వాళ్ళకి నేనైతే పనికిరాను, అక్క బాగా చెప్పండి మళ్ళా. అంటే వయస్సును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు తగినట్టుగా చెప్పాలి. మనం ధీటుగా ఘాటుగా ప్రసంగాలు చేస్తాం అనుకోండి, ఎవరికి అర్థం కాదు పిల్లలకి. అంటే వయసు కూడా చాలా ఇంపార్టెంట్. మన ఎదురులో ఉన్నటువంటి శ్రోతలు ఎవరు అనేటువంటిది, ఆ వయసు అనేటువంటిది కూడా చాలా అవసరం. నెక్స్ట్ ఏంటి? ఆధ్యాత్మిక స్థాయి.
అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మనలో కూడా స్థాయిలు ఉంటాయి, ఆధ్యాత్మిక స్థాయిలు. ఇప్పుడు సేవకులు మీటింగ్ పెట్టామనుకోండి, ఇక్కడ వాళ్ళ స్థాయి ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళకి బిలీవర్స్కి చెప్పినట్టు చెప్పకూడదు, సేవకులు చెప్పినట్టే చెప్పాలి. అందుకు మనం బైబిల్ క్లాస్లో కూర్చున్నాం, మీరంతా వింటున్నారు మెసేజ్. ఇది జనరల్ మెసేజ్ లాగా ఉండదు, ఇది డిఫరెంట్ ఉంటుంది. సేవకులు చెప్పేటప్పుడు వాళ్ళ స్థాయి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగానే చెప్పాలి. కొత్తగా మార్పులు పొందుతారు, వాళ్ళకి హై స్థాయిలో తీసుకొస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి మెసేజ్ చెప్పాలి. నెక్స్ట్ విద్యాభ్యాసం. రిమోట్ ఏరియాకి వెళ్ళాం, అసలు వాళ్ళకి ఓ అంటే నాకు తెలియదు, అసలు రావు చదువు వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడి, వాళ్ళ దగ్గర గ్రీక్ పదాలు చెప్పి, హీబ్రూ పదాలు చెప్పి అర్థం అవుతే అర్థం. కాబట్టి చదువుకున్న వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలి, అసలు చదువు లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా యేసు ప్రభువుని వాళ్ళకి చెప్పాలో ఆ అవగాహన కూడా మనము కలిగి అడిగి పోయి నాకు ఇంగ్లీష్ పదాలు వాడి వాళ్ళకి మెసేజ్ చెప్తే వాళ్ళకి అసలు ఎక్కదు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళ విధానంలో మెసేజ్ అనేటువంటిది. తర్వాత డ్రెస్సుల గురించి కూడా వస్తాయి దీంట్లో, తర్వాత విన్నాం. నెక్స్ట్ ఏంటి, ఆసక్తులు అంటే ఇంట్రెస్టింగ్స్ అనమాట. కొంతమందికి దేవుడి సన్నిధికి వస్తారు కానీ వాళ్ళకి ఆసక్తి ఉండదు, నిద్రపోతూ ఉంటారు, లేదా పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, లేదా చర్చిలో కూర్చొని ఏదో చదువుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆసక్తి లేదని అర్థం. కాబట్టి we need to observe what kind of interesting or in what extent interesting they have. వారికి ఎటువంటి ఎంత ఆసక్తి ఉందో అనేది కూడా మనము అబ్జర్వ్ చేయాలి శ్రోతల గురించి. అని నెక్స్ట్ జాతి లేక తెగ. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది మిషనరీలు కోయి జాతి వాళ్ళ మధ్యకి వెళ్తారు. ఆ కోయి జాతి వాళ్ళ మధ్య వీళ్ళు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళతో కలిసిపోయే విధంగా ఉండాలి. వీళ్ళు షూట్ బూట్ వేసుకొని కోట్ వేసుకొని ఆ కోయి జాతి మధ్యలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు పారిపోతారు. యానాదీస్ విన్నారా పేరు ఎప్పుడైనా? ఈ యానాదీస్ అనేటువంటి వాళ్ళు మనుషుల మధ్యలో ఉండరు. వాళ్ళకి మంచి అపార్ట్మెంట్ కట్టించి అక్కడ ఉండరా బాబు అంటే ఒక వారం రోజులు నా తమేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడ నివాసం ఎక్కువ అంటే ఆ కొండ ప్రాంతాల్లో, ఆ ఇంటి వెనకాలో లేదా రోడ్డు పక్కలో అక్కడ వాళ్ళు షర్ట్లు వేసుకుని సమాజానికి దూరంగా వాళ్ళు నివాసం చేస్తుంటారు. వాళ్ళకి సువార్త చెప్పాలనుకుంటే మనం కూడా యానాదిస్తానికి మారాలి. మారడంలో తప్పులేదు. నేను నాది ఎంఫిల్ మాస్టర్ ఫిలాసఫీ నేను చేస్తా ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి మాకు థీసిస్ ఉండేది. ఆ థీసిస్ రాసేటువంటి సమయంలో కేస్ స్టడీ ఎన్నుకోవాలి. నా కేస్ స్టడీ ఏంటంటే యానాదిస్ మధ్య రీసెర్చ్ అన్నమాట. కాబట్టి పాత డ్రెస్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ నేను ఎంక్వైరీ చేసి అన్నీ రాసుకొని తీసి తయారు చేశాను. రిక్షాలు దొక్కేవాళ్ళు, ఎలుకలు పట్టేవాళ్ళు, పదిగొక్కులు పట్టేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా యానాదిస్టులు కూడా ఉంటారు. సార్ నెక్స్ట్ ఏంటి, మతపరమైన నేపథ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, బౌద్ధులు ఉంటారు. వాళ్ళ మతాలు వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మెసేజ్ చెప్పాలి. నెక్స్ట్ కుటుంబ అంతస్తు మరియు స్త్రీలు పురుషులు, న్యూట్రల్ జెండర్స్ అని అంటారు. అంటే నపుంసకులు కూడా ఈ రోజుల్లో చర్చెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళ మధ్య కూడా పరిచయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి జెండర్ని బట్టి కూడా మనం దేవుని పరిచయం ప్రిపేర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నపుంసకుల మధ్య వాక్యం చెప్పాలి. ఒక మనం ఏ పేసర్ తీసుకోవచ్చు బైబిల్లో చెప్పండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఉన్నాడు కదా నపుంసకుడు అనే వ్యక్తి.
ఉన్నాడు. అట్లా షండులు అని ఉంటారు యెషయా గ్రంథం అక్కడ. ఇట్లాంటివి మనం తీసుకొని దేవుని ప్రేమ గురించి అట్లాంటి గురించి వాళ్ళకి చెప్పచ్చు. సరే, ఇదంతా మిశ్రిత జగన్ లాంటిది ఉంది. మూడో పాఠానికి వెళ్ళిపోదాం. లాస్ట్ పాఠం అంటే మూడో పాఠం నిన్ను నీవు అర్థము చేసుకుంటా. ఇప్పుడు వరకు మనము చెప్తున్నటువంటి 2 పాఠాలు ఏంటంటే, మొదటి పాఠం సందేశమును అర్థం చేసుకుంటా, 2 శ్రోతలను అర్థం చేసుకుంటా, 3వది నిన్ను నీవు అర్థము చేసుకుంటా. 238 39 ఈ 2 ఈ పాఠం కనిపిస్తుంది. నిన్ను నీవు అర్థము చేసుకుంటా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పాఠం ఏంటి అంటే ఇవాల్యుయేషన్ అంటారు. ఇవాల్యుయేషన్ అంటే అంచనా వేసుకోవడం అన్నమాట. ఇవాల్యుయేషన్. ఈ ప్రోగ్రామ్, ఈ కార్యక్రమాన్ని ఇవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. సరే, చదవండి మా మొదటి వరుస. సందేశం అందించు, సందేశకుడు అందించు సందేశమును మనం స్వీకరించు రీతిని అతడు ఏ విధముగా ప్రభావితము చేస్తాడు. మొదటిది అంటే ఆత్మ సంబంధమైన విషయాలు. అక్కడ రాసుకుని నోట్స్ చెప్తాను. ఒకటి, నేను దేనికి పనికిరాను. నేను దేనికి పనికిరాను, దేవుని పనికి అనర్హుడను. నేను దేనికి పనికిరాను, దేవుని పనికి అనర్హుడను. ఇది మొదటిది. రెండోది, దేవుడే పరిచర్యలో నాకు సహాయకుడు. దేవుడే పరిచర్యలో నాకు సహాయకుడు. అక్కడ నిర్గమకాండం 4:10 ఏమన్నా ఒకసారి చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు ముందు పైనను నేను మాట నేర్పరిని కాను, మోషే దేవునితో ఏమంటాడంటే, ఇందాక నుంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, నేను నోటి మాంద్యము గలవాడను. దాని ముందేమన్నాడు? దాని ముందు మాట నేర్పరిని కాను అన్నాడు. చూడండి, మోషే దేవునితో మాట్లాడేటువంటి సమయంలో నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యం గలవాడను, మాట్లాడలేని వాడును అంటున్నాడు. అసలు మోషే బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా? మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అపోస్తుల కార్యంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి, 7వ అధ్యాయంలో కావాలి. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సకల విద్యలను అభ్యసించిన వాడు అని ఉంటుంది. సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడంటే, ఐ ఆమ్ ఫిట్ ఫర్ నథింగ్, నేను దేనికి పనికిరాను.
సేవలో ఎప్పుడు కూడా మనము ఎంత స్థాయిలోకి ఎదిగినా, ఎంత వాక్యం తెలిసినా, వాక్యం అంతా కంఠస్థం చేసేసిన, రకరకాల థియాలజికల్ వేదాంతపరమైన విద్యలను అభ్యసించిన, గ్రంథాలు చదివిన, మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే నేను దేవునికి పనికిరాను, నేను దేవుని సేవకి అనర్హుడను అని మనం ఎప్పుడు దాన్ని ఎప్పుడైతే దాన్ని మనం పెట్టుకుంటామో, రెండో పాట ఏంటంటే పరిచర్యలో దేవుడే నాకు సహాయం. మనకి పరిచర్య చేయడం చిన్న విషయం కాదు. ఎందుకు అంటే దేవుని పరిచర్య ఎవరైతే చేస్తా ఉంటారో వారి మీద సైతానికి దృష్టి ఉంటుంది. సాటనిక్ ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. సేవకులు ఏదో ఒక పడగొట్టాలి అని చాలా మంది గర్వంలో పడిపోతూ ఉంటారు. తర్వాత చెప్తాను నేను దాని గురించి. సరే, ఫస్ట్ మనం అది నేర్చుకోవాలి. కొంత బీకి వద్దాం. బీలో ఏమన్నా ఒకసారి చదవండి. నీవు దేవునితో నడుచుచుండు, నడక విషయమై సావధానముగా ఉండు. చెప్తూ అక్కడ తిమోతి రాసిన మొదటి పత్రిక 4:16 ఏమన్నా ఒకసారి చదవండి. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా కలిగి, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి. చాలాసార్లు బోధన గురించి జాగ్రత్తగా కలిగి ఉంటాం, కానీ మన గురించిన జాగ్రత్తలు మనము కలిగి ఉన్నాం. ఈ సందేశం పేరేంటి? నిన్ను నీవు అర్థము చేసుకుంటే ఈ పాఠం పేరు అన్నమాట. కాబట్టి ప్రసంగికుడు ఎప్పుడు కూడా తన గురించి, తన బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా తర్వాత చెప్తున్నా గురించి. సరే, రోమన్ నంబర్ 2 వద్దాం. రోమన్ నంబర్ 2లో భావోద్రేకములకు సంబంధించిన విషయాలు ఏమన్నా బహిరంగముగా మాట్లాడుటకు భయపడుట. బహిరంగంగా మాట్లాడటకు భయపడుట అంటే స్టేజ్ ఫియర్ అన్నమాట. స్టేజ్ ఫియర్. చూడండి, కొన్నిసార్లు కొద్దిమంది చాలా జ్ఞానవంతులుగా కనిపిస్తారు, మంచి ఎడ్యుకేటెడ్గా కనిపిస్తారు, కానీ స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి భయము, కలవరము, ఆందోళన అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలాసార్లు ప్రసంగం చేసేటువంటి సమయంలో కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, జనాలు ఎక్కువ ఉన్నారు, అటువంటి సమయంలో, లేక బాగా చదువుకున్నటువంటి వాడు ఉన్నారు అటువంటి సమయంలో, లేక వాక్యం బాగా తెలిసినటువంటి వాడు ఉన్నారు అటువంటి సమయంలో కొన్నిసార్లు ఏమైపోతుందంటే స్టేజ్ ఫియర్ వచ్చేస్తుంది. నాకైతే స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. ఒకసారి కర్నూలులో నేను ఒక చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే అది యవనస్తుల కూడిక. అక్కడ నా ఫ్రెండ్ యవనస్తుల కూడిక నడిపిస్తా ఉన్నాడు, నేను అతను పక్కనే ఉన్నాను. అప్పుడు మెసేజ్ ఏం చెప్పేది ఏం లేదు, ఊరికి పార్టిసిపేషన్. అతను ఏం చేశాడంటే యవనస్తుల్ని కంటత వాక్యాలు అడుగుతూ ఉన్నాడు. కంటత వాక్యాలు అడుగుతూ జాన్ బదులుగా వాక్యం చెప్తాడు అన్నాడు. నాకు గడగడగడగలాడే వాక్యం వచ్చి నాకు లోపల ఉంది, కానీ బయటికి రావడం స్టేజ్ ఫియర్. మనుషులు చూస్తే భయం అనిపించేది, వచ్చేది కూడా మర్చిపోయేది, ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉండేది. అయితే ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుడు ధైర్యం ఇచ్చి ఎంతోమంది గొప్ప కాంగ్రిగేషన్ ఉన్నటువంటి సంఘాల్లో కూడా దేవుడు వాక్యం ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఈ స్టేజ్ ఫియర్ మనకు ఉండకుండా ఉండాలి అంటే ఒక 5 విషయాలు రాసుకోండి. ఈ స్టేజ్ ఫియర్ మనకు ఉండకుండా ఉండాలంటే ఒక 5 విషయాలు. 1 ప్రార్థన. 2 మంచి మనస్సాక్షి. 3
మంచి సాక్ష్యం. 3 మంచి సాక్ష్యం. 4 మంచి సిద్ధపాటు. 5 పరిశుద్ధాత్మ సహాయము. 5 పరిశుద్ధాత్మ సహాయం. మూడోది ఏంటి? మూడోది మంచి సాక్ష్యం. రెండోది, 4వది మంచి సిద్ధపాటు. మంచి సిద్ధపాటు అంటే మనం ఇందాక చూసాం, అంటే సందేశ నిర్మాణము. ఇప్పుడు ఒక మెసేజ్ని మనము సిస్టమేటిక్గా ప్రిపేర్ చేసాం అనుకోండి, అక్కడ పోయినా కన్ఫ్యూజ్ కాము. అంటే పరిచయం తర్వాత ఏంటి? ప్రధాన భాగము. మూడవది ముగింపు. ఈ 3 మనకు తెలుసుంటే ఆ ప్రకారం మనం సందేశాన్ని సిద్ధపరచుకున్నప్పుడు మనం కలవరపడాల్సిన అవసరం ఉండదు. సిస్టమాటిక్గా మన వాక్యాన్ని చెప్పేయచ్చు. అదే సమయంలో మనకి సాక్ష్యం లేదనుకోండి, సాక్ష్యం లేకపోతే కొన్నిసార్లు సైతాన్ని కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. రెండోది, శ్రోతలు మనం చెప్పేటువంటి దాన్ని రిసీవ్ చేసుకోలేదు. ఇలాగ ఏం చేయలేదు, నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త. తాగేసి వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఈ మాట నేను ఎందుకు అన్నాను అంటే అటువంటి వారు ఉన్నారు కాబట్టి మెసేజ్ బాగానే ఉంది, బట్ హీ ఈజ్ ఎ డ్రంకర్డ్ మ్యాన్. అటువంటిప్పుడు మెసేజ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు అనేటువంటిది మెసేజ్ చెప్పేటప్పుడు మనకి చాలా అవసరం. స్పిరిట్ ఫీల్డ్ అనమాట. మన తాతాజీ బ్రదర్ వారి నలుగురు జ్ఞానం గురించి చెప్పాను కదా, 3 జ్ఞానం గురించి. ఆ మెసేజ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రిపేర్ చేస్తాను. తోటలో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా. క్రిస్మస్ మెసేజ్ కూడా అంతే, దాదాపు 1 వారం నుంచి ప్రిపేర్ చేస్తా ఉంటే దేవుడు కరెక్ట్గా 24th నైట్ 11 o'clock 11:30కి మెసేజ్ ఇచ్చాడు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఆధారం చేసుకొని మెసేజెస్ ప్రిపేర్ చేస్తామో ఆ మెసేజ్లో స్ట్రెంత్ అనేటువంటిది ఉంటుంది. స్టేజ్ ఫియర్ మనకి ప్రార్థన చేస్తాం కదా, దేవుడు స్టేజ్ ఫియర్ తీసేస్తాడు, దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాం. సరే, నెక్స్ట్ ఏముంది అక్కడ? గర్వము. చదవండి, దానికి ఏముంది కింద? సందేశకుడు గర్వం అన్నమాట. సందేశకుడు అహంకారం గలవాడే ఉరుటిలో గల అపాయం ఏంటి? ఈ గర్వం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సైతాన్ దాడి చేస్తుంది. అది సైతాన్ పడిపోయేదానికి కారణం ఏంటి చెప్పండి? గర్వమే. కాబట్టి మనం ఎంత మంచి ప్రసంగం చేసినా కూడా ఫస్ట్ నేను చెప్పాను కదా, 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలని. ఏంటది? ఒకటి, నేను దేవుని పరిచయకు అనర్హుడను అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. మర్చిపోయామనుకోండి, గర్వం వచ్చేస్తా ఆటోమేటిక్గా. సరే, రోమన్ నంబర్ 3, శరీర సంబంధమైన విషయాలు. దీన్నే ఇవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అని అంటారు. ఒకసారి చదవండి. స్వరం, ధ్వని, ధోరణి, ఉచ్చారణ. ఇక్కడ ఆగుతామా? ఒకటి పరిమాణం. జనరల్గా బైబిల్ కాలేజెస్లో ఇదంటే తీసుకుంటారు. దీనంటే ఒక 2 వ్యక్తులు కూర్చొని ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు కదా. ఆ స్టూడెంట్స్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వాక్యం ఇస్తారు. వాళ్ళు వాక్యం చెప్పేటువంటి టైంలో
వాళ్ళు స్వరం ఏ విధంగా ఉపయోగించాడో, ఆ ఉపయోగించినటువంటి స్వరంలో అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, స్లోగా ఉందా, స్పీడ్గా ఉందా, అవన్నీ కూడా ఇవాల్యుయేట్ చేస్తారు. తర్వాత వాళ్ళ దృష్టి ఎలా ఉంది, ఉచ్చారణ ఎలా ఉంది. కొన్నిసార్లు మన మెసేజ్ని స్పీడ్గా అరగంటలో చెప్పాల్సినటువంటి మెసేజ్ 10 నిమిషాలు చెప్పామనుకోండి, ఆ స్పీడ్లో ఏమైపోతుందంటే వినే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు సౌండ్ రికార్డింగ్ ఉంటాయి కదా, మనం బ్రదర్ చేస్తూ ఉంటాం, వాయిస్ దానికి కూడా ఒక టైం లైన్ అని పెట్టుకుంటాం. దాని ప్రకారమే డైలాగ్ డెలివరీ అనేటువంటిది పాడేటువంటివి అలా ఉంటాయి. ఆ విధంగా మనం దేవుని వాక్యం చెప్పేటువంటి సమయంలో కూడా హడావిడి లేకుండా, మహాస్పీడ్ లేకుండా, మనుషులకు అర్థమయ్యేటువంటి విధానంలో వాక్యం చెప్పడం అనేటువంటిది చాలా అవసరం. తర్వాత ఇక్కడ గది, ఆలయం యొక్క ధ్వని, ఆలయము గది అంటే ఒక చిన్నగా ఉంటుంది, ఆలయం అంటే పెద్దది ఉంటుంది. మన యొక్క స్వరం ఏ విధంగా స్వారూపంలో ఎక్కువ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పెద్దగా ఉన్నదానికి కొంచెం ఎక్కువ ఉపయోగించి, ఇప్పుడంటే మైకులు ఉన్నాయి, ఒక మైకులు లేవు. కాబట్టి ఇది కూడా ఇవాల్యుయేషన్ ఒక భాగంగా ఉంటుంది స్వరం అన్నమాట. బి, వేష భాషలు, వస్త్రములు, అంగని విన్యాసము, అంగజులు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకటి వస్త్రము కూడా చాలా అవసరం. ఇప్పుడు నేను ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, ఈ 50 మందికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 100 కళ్ళు ఉంటాయి. ఈ 100 కళ్ళు ఒకే వ్యక్తి మీద పడతా ఉంటాయి, ప్రసంగించేటువంటి వ్యక్తి మీద. కాబట్టి ఈ వస్త్రధారణ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ షూట్ చేసుకోవాలి, ఎక్కడ సాధారణమైనవి ధరించాలి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సరే, మనకి దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో మంచి బెస్ట్ మనం వాడుకోవచ్చు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఏం చేస్తాడంటే, పల్లెటూరులో వాక్యం చెప్పేదానికి వెళ్ళాడు అనుకోండి, అతని యొక్క వేషధారణ లేక వస్త్రధారణ సామాన్య రీతిగా ఉంటుంది. అదే వ్యక్తి వేరే దేశానికి లేక పెద్ద పెద్ద సంఘానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ మంచి సూటు బూటు టై పెట్టుకుని. కాబట్టి సేవకుల్లో కూడా ఈ వస్త్ర ధారణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత అంగ విన్యాసము అంటే కొద్దిమంది ఒకే దగ్గర నిలబడి వాక్యం చేస్తారు, కొద్దిమంది స్టేజ్ మీద అటు ఇటు తిరుగుకుంటా వాక్యం చేస్తారు. ఏది మనం తప్పు పడాల్సిన పని లేదు. ఫారెన్లో ఎక్కువ స్టేజ్ మీద అటు ఇటు తిరుగుకుంటా వాక్యం చెప్తారు. వాళ్ళు ఎందుకు ఆ పద్ధతి పెట్టుకున్నారంటే, కూర్చున్నటువంటి కాంగ్రిగేషన్ ఆయన అటుపోయినప్పుడు ఇటు పోయినప్పుడు ఇటు తిప్పుతా ఉంటారు, మెడ తిప్పుతా ఉంటారు కదా, అటు ఇటు. అదొక ఎక్సర్సైజ్ అనమాట. సేవకుడు అటుపోతే అటు, ఇటుపోతే ఇటు, ఆ మెడ తిప్పేది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అట్లాగా ఏర్పాటు చేస్తుంటారు కొద్దిమంది. ఇట్లాంటి పుల్పిట్స్ తగ్గట్టు మనం తెలియడానికి లేదు, మైక్ అక్కడ అటాచ్మెంట్ అనమాట. ఎట్టైనా చెప్పొచ్చు. కొద్దిమంది కాంగ్రిగేషన్ మధ్యలోకి వచ్చేస్తారు. చూశారు కదా, పెద్ద పెద్ద ఉద్యోగుడికల్లో, పెద్ద పెద్ద మెగా చర్చెస్లో స్పీకర్ ఏం చేస్తాడు, స్టేజ్ దిగేసి కాంగ్రిగేషన్ మధ్యకి వచ్చేసి మెసేజ్ చెప్తా ఉంటాడు. తప్పేం లేదు, ఎట్టయినా చెప్పొచ్చు. మెసేజ్ ఇంపార్టెంట్, కానీ యాగ విన్యాసాలు అనేటువంటివి ఇంపార్టెంట్ కాదు. అయితే దీంట్లో కూడా కొన్ని నేర్చుకోవాలి. ఏంటంటే కొన్నిసార్లు ఈ మెసేజ్ చెప్పేటువంటి టైంలో అపహాస్యాలు, తర్వాత ఇట్లా కొన్ని ఉంటాయి రకరకాల నాట్యాలు, కొన్ని వేళకోవడం, అట్లాంటివి మనము అవాయిడ్ చేయాలి. సరే, తర్వాత ఏముంది, అంగాభినయములు అంటే నమస్కారాలు అన్నమాట. ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్తారు, వందనాలు చెప్పేవాళ్ళు వందనాలు చెప్తారు, ఇటు పెట్టేవాళ్ళు ఇటు పెడతారు, బైబిల్ పెట్టి ఇట్లా రకరకాలుగా అది కూడా ఉంటుంది. నెక్స్ట్, వివరణాత్మకమైన పఠనము. చదవండి ఒకసారి అది. వాక్య భాగములు మొదట అర్థం చేసుకొనుము, దాని ఉద్దేశమును తెలుసుకొనండి. కథ లేదా రచయిత హావభావాలను
ఇది చాలా ఇంపార్టెంట్. వాక్య భాగాన్ని ఫస్ట్ మనం చదువుకొని అర్థం చేసుకోవాలి. రెండవదిగా దాని ఉద్దేశం, అంటే ఆ వాక్యంలో ప్రతి వాక్యానికి ఒక పర్పస్ అనేటువంటిది ఉంటుంది, ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. దాన్ని కూడా మనము తెలుసుకోవాలి. తర్వాత రచయిత హావభావాలు, అంటే ప్రతి పుస్తకానికి ఒక గ్రంథకర్త ఉంటాడు కదా. మత్తయి సువార్తకి మత్తయి గ్రంథకర్త, మార్కు సువార్తకి మార్కు గ్రంథకర్త. మరి మత్తయి తన సువార్త రాసేటప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాశాడు? మార్కు తన సువార్తను రాసేటప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాశాడు? అంటే రచయిత యొక్క ఉద్దేశం కూడా చాలా ఇంపార్టెంట్. మత్తయి తన సువార్త రాసేటువంటి సమయంలో యూదులను దృష్టిలో పెట్టుకొని రాశాడు. అందుకే జ్ఞానం వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? యూదుల యొక్క వంశవాడి. యూదులకు సంబంధించినటువంటి చాలా భాగాలు మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. లూకా రాసేటప్పుడు యూదులను దృష్టిలో పెట్టుకొని రాయలే, అందులను దృష్టిలో పెట్టుకొని రాశాడు. యోహాను రాసేటప్పుడు అటు యూదులను కాకుండా అనులను కాకుండా దైవత్వాన్ని, అంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రాశాడు. అందుకే స్టార్టింగ్ లో యేసుప్రభు దేవుని పరిచయం చేస్తారు. ఆది వాక్యం, వాక్యం దేవుని వాక్యము. పర్పస్ ఆఫ్ ది ఫాదర్ బిహైండ్ ద బుక్. ఆ పుస్తకం వెనక గ్రంథకర్త యొక్క ఉద్దేశం అలాంటివి కూడా మనం తెలుసుకోవడం. ఇవన్నీ కూడా అదే కార్యాచరణ ప్రణాళిక. ఈ కార్యాచరణ ప్రణాళిక ఒకసారి చదివి ముగిద్దాం. సరే, కార్యాచరణ ప్రణాళిక ఒకసారి చదువు. నీవు సందేశం అందించుచుండగా టేప్ రికార్డ్ చేయమని అడుగుము. ఆ తర్వాత వీడియో రికార్డింగ్ అయినట్లయితే నీ దేశ భాషలను మరియు హావభావాలను కూడా పరీక్షించుకోవచ్చు. అది మామూలుగా రికార్డింగ్ అయినట్లయితే మిగతా విషయాలను నీ స్నేహితులు విశ్లేషించాల్సి ఉంటుందని అతనికి చెప్పండి. అర్థమైంది కదా? అంటే మనము మెసేజ్ అయిపోయినప్పుడు రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వింటున్నప్పుడు మనం ఏం చెప్పాం అనేది మనకు అర్థం. మన నడవడికలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మన ఆహాభావాలు ఎలా ఉన్నాయో, ఉద్రేకాలు ఎలా ఉన్నాయో, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అర్థమైనప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, దాన్ని సవరించుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. లోటుపాటు ఉన్నప్పుడు దాన్ని మనం దిద్దుకోవాలి. ఒకవేళ వీడియో లేదు, ఓన్లీ ఆడియో ఉంది, అప్పుడు ప్రేక్షకుల్ని ఎవరైనా మంచి మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళు అడిగి నేను చెప్పాను మెసేజ్ బాగా చెప్పాను, బాగా అర్థమైంది, తీసుకున్న మెసేజ్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. వీ ఆల్వేస్ షుడ్ బి యాజ్ లెర్నర్స్. వాళ్ళు ఇప్పుడు కూడా నేర్చుకునేటువంటి వారంగా ఉన్నారు. సరే, దీంతో దేవుని మహాత్ముని బట్టి మనకి కోర్స్ అయిపోయింది. చెప్పండి సార్. ఇదే చివరి అంశం. దీంతో మనం దేవుని మహాత్ముని చేత ఈ అంశాన్ని, ఈ పుస్తకంలోని 13 అంశాలు దేవుని దగ్గర పూర్తి చేసేస్తున్నాం. అయితే చివరిగా నేను ఏం చేస్తున్నానంటే, అవుట్లైన్ స్టడీ ఆన్ 13 టాపిక్స్ ఒక ప్రొఫార్మా రెడీ చేస్తాను. అంటే 13 అంశాల పైన సంక్షిప్త వివరణ అన్నీ నేను కుదిరించేసి ఈ 13 అంశాల పైన ఆల్మోస్ట్ నోట్స్ రెడీ చేస్తాను. ఇక ప్రింట్అవుట్ తీయాలి. తీసి వచ్చే వారం, అంటే 10వ తేదీ 1వ నెల 2026 వచ్చే శనివారం ఈ అవుట్లైన్ స్టడీ చెప్తాను. అవుట్లైన్ స్టడీ అంటే ఫస్ట్ అంశం నుండి చివరి అంశం వరకు మొత్తం కాదు, కానీ దాన్ని బాగా ఫిల్టర్ చేసినటువంటి ఫైనల్ అవుట్లైన్ స్టడీ అంటారు దాన్ని. అవన్నీ కూడా అల్టిమేట్గా ఓవర్ మొత్తం ఒకసారి నేను స్టడీ చేసి మీకు 10వ తేదీ 2 hours క్లాస్ ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా ఉంది.
అదే లాస్ట్ క్లాస్, దాంతో నా పోర్షన్ అయిపోతుంది, అప్పుడు మీ పోర్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ అవుట్లైన్ స్టడీ అయిపోయిన తర్వాత మీకు కొన్ని బ్లాంక్ పేపర్స్ ఇస్తాను, వైట్ పేపర్స్ ఇస్తాను. తర్వాత వీలైతే 5 ప్రశ్నలు ఇస్తాను, మీకు 5 ప్రశ్నలు ఉంటాయి. మీరు ఆ బ్లాంక్ పేపర్స్ అంటే తెల్ల పేపర్లో ఒక 10-15 రోజులు, ఒక వారం 10 రోజులు మీరు మళ్ళీ బాగా ఈ 13 అంశాలు చదవండి. తర్వాత వీలైతే యూట్యూబ్లో కూడా మన వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. తర్వాత మీరు పర్సనల్గా నోట్స్ రాస్తున్నారు కదా చాలా వరకు, ఆ నోట్స్లో మీరు ఏమేమి అడిషనల్గా రాస్తున్నారు అవి కూడా ఒకసారి చదువుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్లు కూడా ఒకసారి మీరు అన్ని చదువుకొని మీరు ఈ 13 అంశాల్లో ఏదైతే నేర్చుకున్నారో అవి నేను ఇచ్చేటువంటి వైట్ పేపర్స్లో మీరు రాసుకోవాలి. మీరు ఏదైతే రాసుకుంటారో అదే ఓరల్ టెస్ట్. ఆ రాసుకున్నటువంటి వాటిని మీరు ఓరల్గా చెప్పడం, అదే మీరు ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, ఇవన్నీ మనకి ఎప్పుడు అయిపోతాయంటే ఇవన్నీ కూడా ఫిబ్రవరి 5వ తేదీ లోపల మనం కంప్లీట్ చేసేస్తాం. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ దృష్టిలో పెట్టుకొని వచ్చే వారం ఖచ్చితంగా ఈ అవుట్లైన్ స్టడీకి మీరు అందరూ కూడా రావాలి. ఎందుకంటే ఏమన్నా యూట్యూబ్లో పెడతారు అనుకోకపోతే ఆ రోజు క్వశ్చన్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, వైట్ పేపర్స్ చూపిస్తాం. ఈ అవుట్లైన్ స్టడీ మళ్ళీ మీరు ఒకసారి విన్నారంటే చాలా వరకు మీకు మళ్ళీ మొత్తం రిమైండ్ అయిపోతాయి. అంతకుముందు విన్నయన్నీ కూడా ఒకసారి ఒక మనలోకి వచ్చేస్తారు. కాబట్టి అది దాంతో ఫైనల్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఈ ఇవాళ ఓరల్ టెస్ట్ కూడా ఒక 15-20 నిమిషాలు, బాగా ఎక్కువ లేదు, ఒక 15-20 నిమిషాలు ఉంటుంది, ఎక్కువ ఉండదు. తర్వాత మీరు ఓరల్ టెస్ట్ చెప్తారు కదా, ఆ ఓరల్ టెస్ట్ ఆల్రెడీ మనం యూట్యూబ్లో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ మీరు రాసినటువంటి పేపర్లు అసైన్మెంట్ పేపర్స్, అవి మళ్ళీ నాకు ఇచ్చేస్తే అదే ఎగ్జామ్ పేపర్, అదే ఓరల్ టెస్ట్. కానీ ఓరల్ టెస్ట్ ఎట్లా ఉంటుంది, మీరు రాసే పరీక్షలు ఎట్లా ఉంటుంది అంటే అందరూ చూసి రాబట్టినట్టు ఉండదు. ఎందుకంటే మీరు ఎవరో ఏమేమి నేర్చుకున్నారు అనేటువంటివి మీరు ఓన్గా రాస్తారు, అదనమాట. కొన్ని మాత్రం చూసి రాసే ఉంటాయి, కానీ చాలా వరకు మీరు రాసేటివి అంతా కూడా మీరు ఓన్గా మీకు అసలు అర్థమైంది అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకా అదే మీ ఫైనల్ అనమాట. దాంతో మనం ఈ కోర్సు కంప్లీట్ చేసుకుంటాం. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క మహోన్నతమైన కృప చేత ఈ బైబిల్ ఆయన తరగతుల్లో అల్ఫాగా ఒమేగాగా మీరు ఉండి ప్రభా యొక్క క్లాసులన్నింటినీ కూడా జయప్రదంగా మీరు జరిపించాలని బట్టి మీకు స్తోత్రాలు. నేటితో ఈ 13 అంశాలు మీ కృప చేత మేము పూర్తి చేస్తున్నాం. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చే వారం ఆయన మీ చిత్తమైతే మేము ఈ యొక్క అవుట్లైన్ స్టడీ కూడా కలిగి ఉంటూ కృప దయచేయండి. మా మీరు రావాల్సిన వారు ఖచ్చితంగా రాగలంటూ కూడా కృప దయచేయండి ప్రభావ. తర్వాత అసైన్మెంట్స్, ఓరల్ టెస్టులు ఇవి కూడా చక్కగా జరిపించబడి ఇంకా ఈ కోర్సులో పెండింగ్ ఉన్నటువంటి భాగం అంతా కూడా విజయవంతంగా పూర్తి చేయడం కృప దయచేయండి. తదుపరి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా తగు రీతిగా సిద్ధపరచుకొని వేడుకుంటూ ఆయన మీరు చేసిన ప్రతి వేలను బట్టి సహాయం బట్టి మీకు స్తోత్రాలు. ఈ కోర్సు ఏదో ఒక అధ్యయనం లాగా స్టడీ లాగా కాకుండా దీంట్లోంచి మేము ఏదైతే అన్వయించుకోవాలో, అనుసరించాలో, దిద్దుకోవాలో, సవరించుకోవాలో, తీర్మానాలు చేసుకోవాలి. ప్రభావ మీరు ఆలోచించి నడిపింపు దయచేయమని వేడుకొచ్చు. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ వచ్చే తరగతికి మమ్మల్ని సిద్ధపరచుమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ఆయన దాదాపు 360 ట్రైనింగ్ సెంటర్స్లో చాలా వరకు అందరూ మా ప్రభావ ముగింపులకు వచ్చారు. ఎక్కడెక్కడైతే ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించి బలపరచండి. దీని వెనక ప్రయాసపడి త్యాగం చేసి ఆయన ప్రభు ఆర్థిక మండలం ఖర్చు పెట్టి దేవా ఎంతమంది అయితే త్యాగశీలు ఉన్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు కుటుంబాలకు అలాగే TCCP ప్రోగ్రామ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, కార్యనిర్వాహకులకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. చాలా సంతోషం. మనం దేవుని చేద్దాం. ఈ